హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజుల్. సో నిన్నైతే బిగ్ బాస్ హౌస్లో అయితే తనుజ గారు ఏవి వేయడం జరిగిందండి. సో బిగ్ బాస్ ఎందుకు అలా చేస్తున్నారో అస్సలు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే తనకి ఎలివేషన్స్ లేవు, మరి సాంగ్స్ ఏంటో ఏమో, మరి డల్గా ఎంత ఫేవరెట్ కంటెస్టెంట్ అయినా కూడా నాకే అనిపించింది ఏంటి అసలు ఇంత స్లోగా పెట్టారు అని చెప్పని అయితే అనిపించింది. కాకపోతే ఏంటంటే తనుజ గారి కళ్యాణ్ గారి బాండింగ్ అయితే వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అయితే ఎంత ప్యూర్గా ఉందో ఇక్కడ అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది కావాలని తనుజని బ్యాడ్ చేయడానికి కొంతమంది ఉంటారు కదా. ఎగ్జాంపుల్ ఎవరంటే గీతురాయలు, ప్రియ, శ్రీజ, ఇంకా యష్మి, సత్య. ఆడదానికి ఆడదే శత్రువు అని అంటే ఇదే అనుకుంటా ఎగ్జాంపుల్. సో కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరు బాగుంటారు, వాళ్ళ బాండింగ్ బాగుంటుంది బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి వాళ్ళిద్దరు అయితే చెప్పడం జరిగింది. అయినా కూడా ఇక్కడ కూడా మరి నెగిటివ్ చేయాలని చెప్పి చేస్తున్నారు. సో నెగిటివ్ అవ్వట్లేదు, అది వాళ్ళు నెగిటివ్ అవుతున్నారని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కానీ తనుజాని ఎంత నెగిటివ్ చేసుకుంటే తను ఇంకా హైప్ పెరుగుతుందిలే, కానీ మీకు ఏంటంటే మైనస్ అవుతుంది. ఒక్కొక్కరు స్టేటస్లు అయితే కామెంట్లు అయితే ఘోరంగా పెడుతున్నారు. వాళ్ళని అయితే ఎట్లా తిడుతున్నారో, ఎందుకు ఇట్లా అలా అని చెప్పి అయినా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. సో ఇంకా కళ్యాణ్ తనుజ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు ఇద్దరు గేమ్. మీరైతే వీళ్ళిద్దరిలో ఎవరిని విన్ చేసినా కూడా ఆడియన్స్ అయితే ఓకే ఫెయిర్ అన్నట్టే. ఎందుకంటే తను కష్టాలు పడే వచ్చాడు, కామన్ మ్యాన్ అయినా కూడా. తనుజ గారు కూడా ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన తను కూడా ఒక కామనర్గానే సెలబ్రిటీ దాంట్లోకి అడుగు పెట్టింది. ఎన్నో ఫేస్ చేసి ఉంటుంది, ఎన్నో ఫేస్ చేసింది కాబట్టి ఈ ఇలా సాధిస్తుంది, ఇంతమంది ప్రేమని అందరినీ దక్కించుకుంటుంది. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే బిగ్ బాసే కొంచెం అన్ఫేర్ చేశాడు తనకి. ఎందుకంటే ఎలివేషన్స్ లేకుండా మరి డల్గా పెట్టేశాడు అసలు మొత్తం. సో అక్కడ కొంచెం హర్టింగ్గా అనిపించింది ఏంటి అని చెప్పి. ఇంకా భరణి గారు తనుజ బాండింగ్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. అక్కడ కూడా సాంగ్ మరీ దారుణంగా వేశారు. అసలు ఏంటో ఏమో ఈ సాంగ్స్ అయితే. వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు కూడా మంచిగా ఎన్ని సాంగ్స్ లేవు, శతమానం భవతి ఆ మూవీ సాంగ్స్ ఉన్నాయి, ఎన్ని సాంగ్స్ లేవండి. అలానా మరి సాంగ్స్ అయితే ఘోరంగా వేశారు. తనకైతే అన్ఫేర్ అని అయితే చెప్పాలి. మేబీ తను విన్ అవ్వకూడదు అని చెప్పి అయితే బిగ్ బాస్ అయితే ఇలా ఈ విధంగా ప్లాన్ వేస్తున్నారు. ఇంకా రేపైతే కళ్యాణ్ది అయితే ఏవి ఉంది, మరి ఎలివేషన్స్ ఇస్తాడా ఇవ్వడా అనేది అయితే మనం చెక్ చేయాలి. కావాలనే తనుజకి ఇలా అన్యాయం చేశాడా, ఓకే ఎలా వేస్తే ఏంటి, మనకైతే ముందు వేసినా కూడా వన్ డే ముందు వేసినా కూడా ఏవి తనదైతే ఎలివేషన్స్ అనేవి లేవండి. మెయిన్ అయితే తనకు అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో మీరందరూ అయితే తనుజకి సపోర్ట్ చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నానండి. సో రేపు అయితే కళ్యాణ్ది ఏవి వస్తుంది కదా. సో రేపైతే కళ్యాణ్ ఏవితో మీ ముందుకైతే ఉంటాను. ఎలివేషన్స్ అయితే మామూలుగా ఉండవు తనవి నాకు తెలిసి. ఎందుకంటే బిగ్ బాస్ ఆల్రెడీ తననైతే విన్నని చేద్దామని అనుకుంటున్నాడు కదా. అంటే ఓట్స్ వేయకుండా ఎవరు విన్ అవ్వరులేండి. కాకపోతే ఏంటంటే తనుజకి కళ్యాణ్కి అయితే 0.3% మాత్రమే ఉందండి. సో మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే వేయండి. ఓట్లు అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. నా ఛానల్ని అయితే ఫస్ట్గా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.